ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళేదో విజయవంతంగా మేము మంచి పరిపాలన అందించాము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పు 3,30,000 చేస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కేవలం 24 నెలలకే దాదాపు 3,50,000 కోట్లు అప్పు భారాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిని భారం మోస్తున్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం 10% అభివృద్ధి చేసిందని నేను అడుగుతా ఉన్నా. 10%, కేవలం 10% అభివృద్ధి చేసిందా? ఏ గ్రామానికైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిలో ఈ రోజుకి మీరు 10% చేశారా అని అడుగుతా ఉన్నా. 10% కేవలం. అదే విధంగా తీసుకుంటే మీరు చెప్పినటువంటి పథకాలు, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 నీకు చేత కాకపోతే ఆ రోజు మైకెత్తుకొని ప్రతి ఊరికి వెళ్ళి సంపద సృష్టిస్తా. కేంద్రంలో ఈ రోజు మీ ప్రభుత్వం ఉండి కూడా కనీసం 6 పథకాలను కూడా అమలు చేయలేకపోయినటువంటి నాయకుడుగా నిస్సిగ్గుగా ఈ రోజు సిగ్గుండాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా 2 సంవత్సరాలు ప్రజలు భయభ్రాంతులకు గురై బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే నాగభూషణ్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు టీచర్ గా పనిచేసే సమయంలో వాళ్ళు ఎవరు బయటకు రాకపోతే కూడా ఆ రోజు ఉద్యోగస్తులకు కూడా జీతం ఇచ్చి వాళ్ళని బాగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళందరూ మనం అనుభవం చూసాం. ప్రజలను మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకమ్మ కథ చెప్పుకుంటూ ఏదో వాళ్ళకు ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని అన్ని చేసేసాం, సూపర్ 6 అయిపోయింది. ఎవరైనా సూపర్ 6 అడిగితే 4 మందం అంటారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఏ నాయకుడైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పరిపాలించినటువంటి పరిపాలన, ప్రజలకు అందించినటువంటి పథకాలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గుర్తుపెట్టుకోండి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజుకి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది 2 సంవత్సరాలైనా ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా కావచ్చు లేదా సాధారణమైనటువంటి వ్యక్తి సరే ఈ రోజు కూడా అమ్మఒడి పడిందా లేదా అడుగుతున్నాడు తప్ప నువ్వు పెట్టినటువంటి పథకం పేరు కూడా ప్రజలు గుర్తులేదు కూడా తెలియజేస్తా ఉన్నా మీకు సభాముఖంగా. మీరు ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మొన్నటికి మొన్న డిఎస్సి జరిగింది. డిఎస్సిలో ఎంత దగా మోసం జరిగిందో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏ ఒక్కరైనా సమాధానం చెప్తున్నారో సూటిగా అడుగుతా ఉన్నా. ఒక్కరైనా వాళ్ళ నాయకుడు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడైనా ఈ రోజు డిఎస్సి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నిరుద్యోగ వృత్తి ప్రతి మహిళలకు కూడా ఆ రోజు ఎవరైతే ఉన్నారో యువతకు నిరుద్యోగ వృత్తి ప్రతి మనిషికి 3,000 రూపాయలు ఉద్యోగం రానటువంటి వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజు ఇప్పటికీ దాదాపు 24 నెలలు అయింది. 24 నెలలు ఇంటూ 3,000 అంటే దాదాపు 72,000 రూపాయలు అయిపోయినావు. ఆ యువకులకి ఎప్పుడు చెల్లిస్తామని అడుగుతూ ఉన్నా నేను. అంటే
చేయాలనుకుంటే ఇది తగుతుందా అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారు. నీకు కేవలం నువ్వు గెలిచిన ప్రతి ఎన్నికల్లో కూడా నువ్వు గుర్తుపెట్టుకో, అందరూ కూడా గుర్తించుకోండి. ఏదో ఒకటి మోసం చేసి నవవంచనతో కుట్రతో రాజకీయాలు చేసి ప్రతిసారి నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు మీ పార్టీ వాళ్ళు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అరే మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటి, వాగ్దానాలు ఏంటి, వాటిని మనం కనీసం ఇచ్చినటువంటి మాటలో ఎంతో మొత్తంగా నెరవేర్చామా అని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీని తెస్తే ఏదో వీళ్ళ నాన్న సొత్తులాగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది ఎంతవరకు డాక్టర్ అడుగుతామో మేము. చేతులైతే చేయండి, చేతలేకపోతే వదిలేయండి. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పట్టణంలో 13 పట్టణంలో దాదాపు ఎన్నో దశాబ్దాలుగా తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు కట్టించలేకపోయారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆనాడు ఖచ్చితంగా మా పాలమనేరు నియోజకవర్గానికి పెద్ద పట్టణం 5 మండలాల కూడలి తెలుగు మరియు కన్నడ మరియు తమిళ రాష్ట్రాలకు ఉన్నటువంటి కూడలిలో మీరు పెద్ద ఆసుపత్రి కావాలంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి మేలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఆయన చేసినటువంటి మేలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కేవలం ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారు అని చెప్పడం నిజం చెప్తున్నా. ఈ రాష్ట్రాన్ని మీరు శ్రీలంక కన్నా ఎక్కువగా దివాలా తీసేదానికి ప్లాన్లు వేసుకున్నారు ఈ కూటమి నాయకులను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు నువ్వు 2 సంవత్సరాలకి చేసావు. చేసి ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది. నువ్వు 3 సంవత్సరాల పరిపాలనలో ఇంకా ఏమేమి చేస్తావో, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిని ఎంత భారం వేస్తావో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే విజయవాడలో అమరావతి పేరున అమరావతి అనే ఒక పేరు పెట్టి మనల్ని అందరినీ కూడా ఆ భ్రమలో ఆ ట్రాన్స్ లో ఏదో చేస్తున్నాడు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఎన్ని సంవత్సరాల కాలం మీకు అధికారం, ఒక పెన్షన్ ఇవ్వడానికి కూడా చేత కానటువంటి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత దౌర్భాగ్యం, ఇంత మోసం ఎక్కడా లేదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే కుయ్యి 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 అని పోలీసు వాళ్ళు పోతున్నాడు. పోయి వాడి మీద తప్పుడు కేసు పెట్టి వాడిని తీసుకుని స్టేషన్ లో కూర్చోబెట్టి బెదిరిస్తారా? హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. పోలీసు వారు కూడా సరే ఎవరైతే మా కార్యకర్తల జోలికి వస్తున్నారో పదే పదే నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో చేసి చూపిస్తాను కూడా తెలియజేస్తున్నా. పోలీసు దయచేసి మా కార్యకర్త జోలికి రావద్దండి. కావాలని మీరు ఏదైనా మా కార్యకర్త జోలికి వస్తే ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు అని కూడా గుర్తు చేస్తున్నాం మీ అందరికీ అధికారులు. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే గతంలో బిహార్లో కూడా జరగలేదు, అన్ని ఉన్నాయి. మొత్తం డిస్ప్లే చేసాం, మీరు చూసుకోవచ్చు. ఆఫీస్ మొత్తం కూడా ఈ రోజు డిస్ప్లే చేసి చూపిస్తున్నాం. ఎన్నో చోట్ల అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు, నాటాడు పనిచేయట్లేదు. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎక్కడ పోయి చెరువులో తీసుకెళ్ళిపోయేదానికి లేదు, ఒక మంట ఒక డాక్టర్ ఎత్తుపోయేదానికి లేదు, ఒక తహసీల్దార్ ఆఫీసర్ పోయేది లేదు, ఒక పోలీస్ స్టేషన్ పోయేది లేదు. అరే ఇదేంటి కర్మ. మేము కూడా అధికారం 5 సంవత్సరాలు చూసాం. మేము ఇలా అనుకుని ఉంటే కనీసం రోడ్లో తిరిగే వాళ్ళ మీరు అందరూ అడుగుతాడు. నేను కనీసం రోడ్లో ఉన్న బయట వచ్చే వాళ్ళ మీరు మేము ఇలా అనుకుని ఉంటే మీకు ఈ రోజు ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు అంటే మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి.
ప్రజలను దగ్గర చేర్చుకొని మళ్ళీ కూడా ఎన్నికల్లో మేము మంచి చేశాం అని ఓట్లు అడిగే విధంగా మీరు నడుచుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు, కానీ చెప్పుకోలేకపోయామేమో. మీరు కుట్రలతో కుతంత్రాలతో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని అనేక అబద్ధాలు చెప్పి లేనిపోయి మాట్లాడి చెప్పి రైతులందరినీ కూడా ఆ రోజు మోసం చేసి ఏం చెప్పారండి వాళ్ళందరూ కూడా వీళ్ళు స్మార్ట్ మీటర్లు పెడితే మీకు అందరూ కూడా ఇబ్బందులు అవుతాయన్నారు. మీరు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టండి కదా. ఇదే ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో ఏమని చెప్పారు? సిగ్గుగా లేదా నువ్వు ఆ రోజు మాట్లాడేటువంటి మాటకి ఈ రోజు ఈ రాష్ట్రంలో బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లకు ఏ సమాధానం చెప్తారు లోకేష్ గారు అడుగుతాను నేను. అంటే మీకు ఏది ఇష్టం వస్తే అది మీకు నోటికి వచ్చింది మాట్లాడకుండా పోతా ఉంటే ప్రజలు వింటూ మీరు చెప్పిన ఉపన్యాసాలు వింటూ మీకు జైలు కొడతా ఉన్నారు. అంతేనా? ఇదే న్యాయం అడుగుతా ఉన్నాం. ఇది ఎక్కడ న్యాయం? ఇది స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు అన్నారు, ఈ రోజు పెట్టిస్తున్నారు. ఆ రోజు భూసర్వే చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశారు. ఈ రోజు మీరు మళ్ళీ అదే భూసర్వే చేయండి అడుగుతా ఉన్నా. ఒకటి గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి గడపకు అడగనివి ఇచ్చినటువంటి హామీలు అన్ని ప్రతి గడపకు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ కూటమి పాలనలో మీ గడపకు ఏమన్నా డెలివరీ కావాలంటే కేవలం మద్యం మందు పాలన సప్లై చేయడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తెలియజేస్తున్నా. ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూస్తే 5 షాపులు ఉన్నాయి, బెడ్ షాపులు. ప్రతి గ్రామంలో 5 బెడ్ షాపులు. ఎవరైనా అధికారులు పోయి పట్టుకుంటే ఆ బెడ్ షాప్ అతను ఎక్కడైతే తెస్తాడో ఆ షాప్ ఓనర్ ఫోన్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ అధికారి సార్ అది మందేశ్వరం వచ్చేయండి అంటే చోక ముడుచుకొని పోయేటువంటి పరిస్థితి ఈ దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది తెలియజేస్తా ఉన్నా. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని ఆ రోజు మీ నోట్లో మీరు చెప్పలేదా? నోట్లో ఏం పెట్టుకొని చెప్పారని అడుగుతా. చెప్పారా చెప్పండి. బీసీ మహిళలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాము అని మీరు చెప్పారా లేదా అని చెప్పండి. ఎక్కడికి రమ్మన్నా వస్తా అంటే మీరు చెప్పేదంతా కూడా సీనియర్ నీతులు చేసేది స్వామి చెప్తారు. అట్లాంటి పరిస్థితి నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎంపీ చేస్తా ఉన్నా. ఒకటి గుర్తు పెట్టుకోండి. మొన్న చెప్పాం, నిన్న చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మీరు ఎక్కడా కూడా బయట తిరిగే పరిస్థితి మీకు ఉండదు కూడా హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తాను. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, మహిళలకు, ఉపాధ్యాయులకు, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, రైతు సంఘాల వారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 12వ తేదీ మనం అందరం కూడా ర్యాలీగా టౌన్ లో నిరసన ర్యాలీని చేయాలి. మీరు అందరూ కూడా త్వరలో వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ వేదిక ద్వారా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
जय जगन 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 వెంకటేగౌడన్న గారి నాయకత్వం వెంకటేగౌడన్న గారి నాయకత్వం వెంకటేగౌడన్న గారి నాయకత్వం జై జగన్ జై జగన్